కాంగ్రెస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లలో ఆంధ్ర తెలంగాణ విభేదాలు లేకుండా పాలన సాగిందన్నారు. కేటీఆర్ కేసీఆర్ ఆంధ్ర సెటిలర్ల ఓట్లు, నోట్లు, సీట్లు తీసుకుని ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ హింసాయుతమైన పద్ధతులు 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కానీ ప్రాంతీయ తత్వం పేరు మీద కానీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు కానీ ఎక్కడ జరగలేదు. 10 ఏళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు, అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం, అట్లే నడిపినాం. ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళు ఇచ్చే నోట్లు కావాలి. వాళ్ళతో పరువు కాపాడుకోడు గత ఎన్నికల్లో ఈరోజు మాట మార్చి ఆంధ్ర వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టేటువంటి దానికి మీ మద్దతు ఉందా అని చెప్పి అడిగితే దానికి మాత్రం సమాధానం లేకుండా అవసరం తీరిన తర్వాత గట్టెక్కిన తర్వాత ఆంధ్ర వాళ్ళను తిట్టేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెటిలర్లను అవమానించిన క్షమాపణ చెప్పాలంటే కూడా ఇప్పటివరకు చెప్పండి. కేసీఆర్ ఈ వ్యాఖ్యలు సమర్థిస్తారా? తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి రంగరించాలని చూస్తున్నటువంటి మీ వైనం కరెక్ట్ కాదని చెప్తే దానికి